సఫలం అవ్వట్లేదు. ఒక ప్రశ్న పడుతుంది, ప్రేమకి వీళ్ళు ఎవరైనా అర్హులేనా? ఎందుకంటే కోరుకుంటున్నది శాంతి. శాంతిని కూడా ఏదో ఉచ్చిపోయే శాంతి కాదు. శాంతి అంటే రావడమే కానీ పోవడం తెలియని సుఖాన్ని శాంతి అంటాం. కనుక మరి మన శాంతి నిమిత్తం ప్రేమిస్తున్నాం కనుక, నేను శాంతి నిమిత్తం ప్రేమిస్తున్నవాడు ఎవడో వాడు శాశ్వతుడు అవ్వాలి, వాడు శాంతి స్వరూపుడు అవ్వాలి. శాంతి స్వరూపుడు పేరు పెట్టుకున్న వాడు ఉంటారు కానీ వాడు శాంతి స్వరూపుడా? పేరు చాలామంది పెట్టుకుంటాం, దానికి ఉంది. మొత్తం మీద ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళితే ప్రేమకి ఎక్కడ చూసినా విఫలత్వమే కనిపిస్తుంది. నేను ఆశిస్తున్న శాంతిని నాకు ఇవ్వగలిగే వస్తువు కోసం ప్రేమిస్తున్నాను. బాగా ఆలోచన చూస్తే ఈ ప్రపంచంలో ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతోంది. మార్పు చెందేది ఏదైనా నశించి తీరుతుంది. నశించేవాడు ఎవడు కూడా నా ప్రేమకి సఫలత్వాన్ని ఇవ్వలేము. ఇది నిర్ణయం కావాలి. ఏ వస్తువును పట్టుకున్నా ప్రతిదీ ప్రదక్షిణ మార్పు చెందుతుంది. అందువల్ల ప్రేమలు అలసిపోతున్నాయి కానీ ప్రేమలు సఫలత్వం పొందుతాం. అందువల్ల హృదయం భగ్నమైపోతుంది. అందరం కూడా భగ్న ప్రేమికులే. మొత్తం మీద ఈ విధంగా ప్రేమ దాహం లోపల ఏర్పడిపోతుంది. ఏర్పడింది అదిలాగా పెరిగిపోతుంది క్షణం. నాకు నిజమైన శాంతిని అందించగలిగేటటువంటి నిజమైన ప్రేమ కోసం నా ప్రేమ ఎదురుచూపు చూస్తాం. దేనికోసం? నిజమైన ప్రేమ. ప్రపంచంలో ఉన్న ప్రేమలు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి నాతో అవసరాలు తీరగానే అయిపోయింది. పాలు ఇవ్వడం ఆపగానే ఆవును కాస్త అందించినట్టుగా నా నుంచి వాళ్ళకి వెళ్ళే సుఖం కాస్త అయిపోగానే వాళ్ళ మనసు నా నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ప్రేమస్థానం మార్చుకుంటున్నారు. అంటే ఇదే ప్రపంచంలో మార్పులు ఇవన్నీ. ఇష్టాలు తగ్గిపోతున్నాయంటే ఇష్టం ఉంటేనే తగ్గదు. వాడు ప్రేమ అన్వేషకుడే. వాడు మన ద్వారా వాడికి ఏమైనా శాశ్వతమైన ఆనందం అవకాశం ఉందా? అవకాశం లేదు. అందువల్ల మన పరిమితులు మనకు అర్థం కాదు. వేదాంతం అర్థమైతే నాతో నేనుండగా శాంతిగా అవతల వాళ్ళు ప్రేమించారనో అవతల వాళ్ళు ప్రేమించలేదనో ఎందుకు ప్రేమించాలి? ప్రేమించాలని ఏముంది? వాడు ప్రేమిస్తాడు నిజమే. నేను వాడికి కోరిన శాంతి పొందగలను. అంత సమర్థత నాకు లేదు. కానీ ఒక్కటి చేయగలను, వాడికి నిజమైన శాంతిని ఇచ్చేవాడిని చూపించగలను. సపోజ్ వాడు కూర్చుంటగలను, వాడి అడ్రస్ చెప్పగలను, వాడికి చేరువు చేయగలను, అంతవరకు చేయగలను. గురుస్థానంలో ఉండగలను కానీ నేను పట్టుకొచ్చి ఇస్తాను మాత్రం చెప్పలేదు. అందువల్ల ఇలాగా నేను కోరుకుంటున్నటువంటి శాంతిగా నన్ను తయారు చేసేటటువంటి ఆ నిజమైన ప్రేమ కోసం పిపాస, ప్రేమ దాహము ప్రతి హృదయంలో ఉండిపోతుంది. నీళ్లు తాగితే దాహం పోతుందేమో, ఏ నీళ్లు తాగితే, ఏ జలం తాగితే ఈ ప్రేమ పిపాస, ప్రేమని దాహం తీరుతుందంటే 10వ శ్లోకంలో ఆయన చెప్తాడు. హరిసరసి జిగాహ్య ఆపీయతేజో జలౌఘం భవమరుపరిచిన్న ఖేదమధ్యజామి. సంసారాన్ని ఎడాలో తిరిగి అలసిపోతుంది. దాహం పెరిగిపోయింది. ఇప్పుడే నాకు మంచి సరస్సు దొరికింది, నేను అనుభవిస్తున్న ఆనందం మీరు అందులో గంటండి. ఏంటైనా అది సరస్సు తెలుగు 10వ శ్లోకంలో చెప్పుకుంటాం. అందువల్ల ఈ నిజమైనటువంటి ఈ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ విపాస కోసం అన్వేషణ ఒక మీద ఈ ప్రేమను తీసుకెళ్ళి, ఇప్పుడు నాకు తెలియకుండా నా ప్రేమ 10 మందిని ప్రేమించేస్తుంది, వాళ్ళందరూ నాలో తీసుకొచ్చి మోస్తుంది. ప్రేమ అంతర్వాహిని, వీళ్ళలో తెలియకుండా కలిసిపోతుంది. ఎందులో అయినా ప్రేమ కలిసిపోతుంది. నీరులో నూనె కలవదు, నూనెలో నీరు కలవదు, ప్రేమ అన్నట్లు కలిసిపోతుంది. వస్తువులో కలిసిపోతుంది, వ్యక్తిలో కలిసిపోతుంది, ప్రతి దాంట్లో కలిసిపోతుంది. చీరలో కలిసిపోతుంది క్షణం. ఆ చీర చూసి మరుక్షణంలో చీరలో కలిసిపోతుంది. దానికి ఒక టైం లేదు, దాన్ని ఆపే శక్తి లేదు. నాది లేకుండా నా ప్రేమ పడిపోయి కనిపిస్తుంది. ఇలా చూడండి ఎంత బాగుందో, బోర్డర్ చూడండి అంటే అట్లా చూపించి ఆ బోర్డర్ మీకు వెళ్ళింది. అయిపోయింది. ఆ బోర్డర్ వెళ్ళిపోయిందా, ఈ నెల ఫైనాన్షియల్ బోర్డర్ దాడుతుంది. మొత్తం మీద ఇలాగా ఈ అంతర్వాహిన ప్రేమ. అంతర్వాహిని అంటే లోపల ఉన్నట్టు తెలియదు, దానికి రూపం లేదు. అది రూపం ఉంటే తెలుస్తుంది. 3 నదుల్లో ఒక నది అడుగులు ఉందంటారు, బయట 2 నదులు బయట కనిపిస్తాయి. ఏమి నది అంటే గంగ నది. సరస్వతం ఉంది, అడుగులు ఉంది. ఉందా లేకపోతే ఎందుకు చెప్తారు? కానీ కనిపిస్తుంది. అలాగే నా హృదయంలో నా మీద నాకున్న ప్రేమ రూపంతో కనిపించదు, కానీ ప్రతి చేష్టకి వెనకాల ప్రేరణ లేదు. ఎప్పుడు కలిసిపోతుంది. వీళ్ళతో వాళ్ళతో పార్టీలు కడుతుంది, విడిపోతుంటుంది. ఇలా రకరకాలుగా ఏమిటో అది ఎవరినో వెతుక్కుంటుంది. ఎవరిని వెతుక్కుంటుంది అంటే స్వామి చెప్పాడు, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పాప సహస. అంతర్యామినే వెతుక్కుంటుంది. అంతర్యామినటువంటి సకలాంతర్యామి అనేటువంటి నన్నే వెతుక్కుంటుంది ప్రతి హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అంటాడు మహానుభావుడు. కరెక్టే, ఆయన చెప్పాడు కానీ ఆయన తిరగాలి కదా. కనుక ఈ ప్రేమ అంతర్యామినే వెతుక్కుంటోందనే స్పృహ కలిగించవలసిన వాడు ఒకడు రావాలి. వాడే గురుస్థానం. నీ ప్రేమకి నిజమైన పూర్ణత్వం అంతర్యామిలోనే ఉంది, అంతర్యామి దగ్గరే ఉంది అనే స్పృహ కదిలితే, పొరపాటున ఇది కానీ ఆయన మాట మీద నిష్ట ఏర్పడితే
నిత్యాపడితే ఆయన కూడా ఏం చేయలేడు. కనుక ఆ ప్రేమ ఏదైతే ఉందో అది తెలిసి అంతర్యామి వైపు కదిలితే భక్తి, కరిగితే అదే ముక్తి. అటువంటి ముక్తిని ప్రసాదించగలిగే శక్తి ఉన్నవాడు ముకుందుడు. ముక్తిని దదాతి ఇది ముకుంద అనేటటువంటి ఆ ముకుంద శబ్దానికి అర్థం చెప్పి ఆ ముకుందుణ్ణి ఎప్పుడైతే అర్థమైందో భక్తుడికి ఇంక అనవసరంగా ప్రేమను వృధా చేయడు. ఇంతవరకు ప్రేమను చాలా వృధా చేసేస్తాం, చాలా ఉంపేసుకున్నాం చాలా చోట్ల, అనవసరమైన చోట్ల. ఇప్పుడు క్షణం కూడా భక్తుడు వృధా చేయడు. ప్రతి క్షణాన్ని కూడా తన ప్రేమని నిరంతరం నా వైపు నడిపిస్తుంటాడు. ఇతి మత్వా స్వామి గీతలో అంటాడు, అహం సర్వస్య ప్రభవ మత్తసర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమంజ. ఓ మాట చెప్పనా అర్జున, నా భక్తుడు వాడికి నాకు వాడి భావాలనేటటువంటి ఒక వంతెన వేసేస్తాడు. వాడి మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఆలోచనతో ఒక వంతెన వేసుకుని అదరికి వచ్చేస్తాడు వాడు. కనుక ఇంకా వాడు వృధా చేసుకోవడం క్షణాన్ని కూడా. ప్రేమ విలువ తెలిసింది, ప్రేమకి సఫలత్వం ఎక్కడ తెలిసింది, ఇంకా వృధా అయితే జీవితం చాలా వృధా అయిపోయింది. కనుక ఇక వాడు ఆగడు. వెంటనే 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 తన ప్రేమ భావాలతో ఆ మహాత్ముడు కాస్త తన ప్రేమ అనేటటువంటి కుసుమాలుగా మలచి ఆ కుసుమాలతో ఒక చక్కటి మాల తయారు చేసి ఆ మాలతో ఆ ముకుందుని సింగారించుకుంటే అదే ముకుందమాల స్తోత్రం. స్తోత్రం కనుక ఇది అక్షరాల రూపంలో ఉన్న మాల. ఆ అక్షరాల్లో ఉన్న ప్రతి అక్షరంలో కూడా అనంతమైన భక్తిని పొదిగాడు. ఇందువల్ల అనంత భక్తి అనేటటువంటి సుగంధంతో కూడిన కుసుమాలు కనుక ఇవి ఎప్పటికీ వాడవు. కాలదోషం పట్టదు ఈ స్తోత్రానికి. సరే, వీటి వరకు కాలదోషం పడతాయి ఈ మాలలకి, కానీ ఈ మాలకు కాలదోషం పట్టదు. ఎప్పుడో 1వ శతాబ్దంలో ఈ ఆళ్వార్లు 1వ శతాబ్దంలో ప్రారంభమయ్యారు. 1వ శతాబ్దంలో మొత్తం ఎంతమంది కూడా అంటే ఇప్పుడు 21 శతాబ్దాలు అయిపోయినాయి, అయినా ఇప్పటికీ దాని తేజస్సు. సరేనా అని నిన్న రోజున ఆళ్వార్ల గురించి వివరణ చెప్పుకున్నాం. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తిలో మునిగిన వారు ఆళ్వారు, శివభక్తిలో మునిగిన వారు నాయనారు. వీళ్ళు 12 మంది, వీళ్ళు 63, నాయనారు 63. శివభక్తిలో ఎందుకంటే వాళ్ళకి ఇంకా పరమశివుడు తప్పించి మరొక కొద్దిగా వాళ్ళలో కొద్దిగా సమస్యలు కూడా ఉన్నాయి. శివుడు కాని వాళ్ళని ద్వేషించడం ఈ సమస్య ఇక్కడ ఉంది, విష్ణువు కాని వాళ్ళని ద్వేషించడం ఇక్కడ ఉంది. ఆ గొడవలు మనం తీసుకోవద్దు, భక్తి వరకు తీసుకుందాం అంటే మునిగిన వారు నడుచుకున్న భక్తిలో మునిగిన వారిని ఆళ్వార్ నాయన. ఈ నాయనాలు ఎక్కువగా తమిళనాడు పట్టి ఎక్కువ మంది ఉంటారు. ఆళ్వాళ్ళు కూడా అటుపక్క బయలుదేరారు. మన వరకు సంబంధించిన నాయనాలు తీసుకుంటే భక్త కన్నప్ప మన వరకు 63లో ఒక ఆయన మహానుభావుడు. కనుక ఇది వాళ్ళ యొక్క వివరణ. నిన్నటి రోజున కులశేఖరాల వారి యొక్క భావనా ప్రకర్షణ ఏంటో చూసాం. అంటే భగవంతుడిని ప్రత్యక్షంలో అనుభవిస్తున్నవాడు, భగవంతుడు ఎప్పుడో వచ్చిన వాడిని కాకుండా రామాయణం ఇప్పుడు జరుగుతుంది కథ. దీన్ని భావనా ప్రకర్షణ అంటారు. ఇప్పుడు అందరూ తిరుపతి వ్రతం వింటున్నాం. చాలా మంది అనుకుంటుంటాం గోదావరి రోజుకో గోపిక నిద్ర లేకుందంటే ఆవిడ అలా వ్రతం చేస్తుంది అనుకుంటున్నారా? చెయ్యలేదు, మనసులో భావన చేస్తుంది. భావనా ప్రకర్షణ అంటారు దాన్ని. అంతా మనసులోనే భావన చేస్తుంది. ఆవిడున్న ప్రాంతాన్ని గోకులం అనుకుంది, రేపల్లి అనుకుంది, శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగనాథాన్ని దాన్ని మధుర అనుకుంది. ఇలాగ మొత్తం అంతా కూడా ఊహతోనే చేసింది. ఆవిడంతా పైకి ఏదీ చేయలేదు, అంతా భావనే. ఇలా నెల రోజుల పాటు చేసిన భావన అంతా కలిపి ఆ 30వ రోజున రంగనాథంతో కళ్యాణం అయిపోయింది. మొత్తం అంతా ఊహించుకుంది వాతావరణం అంతటిని. తెల్లవారు నిద్ర లేచినట్టుగా అన్నీ కూడా భౌతికంగా తను ఏమీ చేయలేదు. ఆవిడ ఊహతోనే చేసింది. ఊహకున్న శక్తి ఇంత అంటారు. అంటే దీని భావనా ప్రకర్షణ అంటారు. ఈ మహాత్ముడు నిన్న రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడని బయలుదేరిపోయే లేదా అయింది, రామదర్శనం అయింది. ఆ మహానుభావుడు కాస్త నిన్న రోజున ఆయన వైభవాన్ని చెప్పుకోవడం జరిగింది. వచ్చే ఏడాది అవకాశం ఉంటే మీ భక్తి ప్రపత్తులు ఇలాగే ఉంటే ఆండాళ్ళ వరకు 4 రోజుల పాటు చెప్పుకోవచ్చు. అది 4 రోజుల సబ్జెక్ట్. చూద్దాం వచ్చే ఏడాది. ప్రస్తుతానికి తిరుపావి ప్రవచనాలు కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా నిన్నటి రోజున వారి వైభవాలను చెప్పుకుంటూ మొదటి శ్లోకం చెప్పుకున్నాం. దృశ్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని. ఎవరి యొక్క నగరంలో అయితే రోజు కూడా రంగయాత్రకు సంబంధించినటువంటి ప్రకటన. ఆ రోజుల్లో ఇప్పుడంటే మీడియా అంతా వచ్చింది, ఆ రోజుల్లో చాటింగ్ వేయించేవారు పల్లెటూర్లలో. ఏదైనా విషయాన్ని గ్రామం మొత్తానికి తెలపాలి అంటే చాటింగ్ ఉండేది. మా చిన్నప్పుడు మేము చూస్తాం. కనుక చాలా ప్రాచీనమైనటువంటి స్తోత్రం కనుక ఇది. ఆ రోజుల్లో కూడా ఇదే ఏర్పాటు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రంగయాత్ర గురించి రోజు కూడా అంటే ఆయన గారు వెళ్ళాలని సంకల్పం చేసేవాడు, కానీ ఆగిపోయేవాడు. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం ఆయన యొక్క భక్తి పారవస్యం గురించి, మొత్తాన్ని గురించి.
ఈ విధంగా మొదటి శ్లోకం చెప్పుకుని రాజానం కులశేఖరం తమహం శిరసా వందే, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మహాత్ముడికి. ఈ శ్లోకం ముకుందమాల్లోకి రాదు, ఆయన భక్తులు ఒక ఆయన రాసిందని చెప్పుకున్నాం. ఈ తర్వాత శ్లోకం నుంచి ముకుందమాల 39 శ్లోకాలు ముకుందమాల ప్రారంభమైంది. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ముకుందుడు ఆయన తనకి ఏం కావాలో అడుగుతున్నాడు. తనకి ఏం కావాలి స్వామి, నీ నామాలు ఏవైతే ఉన్నాయో నీ నామాలు నేను కీర్తించుకుంటున్నాను. నేను వేసే ప్రతి అడుగులో, నా యొక్క ప్రతి మాటలో నీ నామమే నడవాలి. ప్రతి పదం, పదం అన్నదానికి అడుగు అలాగే వాక్కు రెండు కూడా అర్థాలు వస్తాయి కనుక ఆలాపనం అంటే నీ నామాన్ని ఆలపించుకుంటూనే నేను అన్నీ చేయాలి అని చెప్పి అక్కడ ఒక 9 నామాల వరుసను ఆయన ఎక్కడ ఆ నామాల యొక్క వైభవం గురించి నేను చెప్పుకున్నాం. ఆ నామాల్లో తనకి ఏం కావాలో భవలుంఠన కోరిక, తను ఏం కోరుకుంటున్నాడో పరమాత్మ నుంచి 4వ శ్లోకంలో చెప్తాడు. కానీ తనకు ఏం కావాలన్నదాన్ని ముందుగానే సూచనాప్రాయంగా ఆ నామాలు చెప్తున్నాడు మహాత్ముడు. భవలుంఠన కోరిక, నువ్వు సంసార సాగరాన్ని ఛేదించగలిగే సర్వసమర్థుడివి అంటే నేను అడగబోతున్నది ప్రస్తుతం నేను అదే. మనం ఏదైనా ఎవరింటికైనా వెళ్ళినా అసలు విషయం చెప్పం కానీ సూచనగా వాళ్ళు చెప్తుంటాం. కొద్దిగా వచ్చేటట్టు వాళ్ళు ప్రిపేర్ అవుతారు మెల్లగా. అదే డాక్టర్ గారు ఏమైనా ట్రాజడీ విషయం చెప్పాలంటే వెంటనే చెప్పాడు, మీ అబ్బాయిలు ఎక్కడ ఉంటున్నారా అంటే అర్థమైంది. అమెరికా కాదు కదా అమ్మాయి, ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారా వీడికి వెంటనే అర్థమైంది. అది అలా చెప్తారు. అందుకనే అసలు విషయం వెంటనే చెప్పరు, ఇలా ప్రిపేర్ చేయడం కాదు. హార్ట్ మెల్లగా ప్రిపేర్ అవుతుంది, తెలియవలసిన విషయం తెలుస్తుంది. కనుక ఈ శ్లోకము తర్వాత శ్లోకం ఈ ముకుందమాలనే స్తోత్రానికి భవనంగా ఊహించుకుంటే ముందు 2 మెట్లు వంటివి, 2 మెట్లు ఊహించుకుంటే ఈ 2 మెట్లు వంటివి. తర్వాత 4వ శ్లోకం నుంచి, ఈ గ్రంథంలో 4వ శ్లోకం నుంచి అది ఒక ప్రధాన ద్వారం. అద్భుతమైనటువంటి ద్వారం బాగుంటే ఇల్లు వైభవం తెలుస్తుంది. కనుక ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తూ నాకు ఏం కావాలో చాలా స్పష్టమైందా. ఈ భక్తుడికి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మనకి ఏం కావాలో తెలిస్తే అవతల వాడు పెద్ద శ్రమ పెట్టాం, మనం కూడా శ్రమ పడం. వెంటనే ఏం కావాలో కరాఖండిగా చెప్పేసాడు. కొంతమంది స్తోత్రం అంతా చివరిలో అడుగుతారు. ఈయన విచిత్రమైన వాడు, చాలా తెలివైన వాడు. ముందే అడిగితే దానికి ఏం కావాలి, తనకి ఏం కావాలో ముందే అడిగి దానికి సంబంధించి స్పష్టత వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. చాలామంది ముందు అనవసర విషయాలు మాట్లాడే చివరిలో ప్రధాన విషయం చెప్తుంటారు. మన పెళ్లి మాట అలాగే ఉంటాయి. అనవసర మాటలన్నీ ముందు తోది గంట సేపు, అసలు విషయం కాదు. ఇది అలా కదా, స్పష్టంగా తనకి ఏం కావాలో ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడ భగవన్నామాలు 9 భగవన్నామాల కాస్త పలికి తర్వాత దాంట్లో ఇక్కడ ఒక నామం నాగశయన అని ఒక నామం ఉంది. నాగశయనుడు స్వామి. నాగుబావం అనేది కాలాన్ని ప్రతీకాన్ని చెప్పుకున్నాం. తన భక్తులకి పరమాత్మ కాలాన్ని అనుకూలం చేస్తారు. కాలం ఒకటి అనుకూలంగా లేకపోతే ఏది తలపెట్టినా జరగదు. ఇక్కడ ప్రతిదీ కాలబద్ధం అయ్యింది కనుక కాలాన్ని మనకు అనుకూలం చేసేవాడు పరమాత్మ. పావుకి కోరలు తీయకపోతే అది వాడిని కాటేస్తుంది. కోరలు తీస్తే ఆ పాముల వాడిని పోషిస్తుందా లేదా? పాము వాడినే పోషిస్తుంది. ఈ పాము చూపించగా నా డబ్బులు లాక్కుంటాడు. కోరలు తీసేస్తే అదే వాడిని పోషిస్తుంది, తీయకపోతే ప్రాణం. అలాగే భక్తులకు అనుకూలమైతే కాలం మనకు అనుకూలం అవుతుంది, పరమాత్మ మనకు అనుకూలమైతే. సానుకూలే జగన్నాథం సానుకూలే జగత్రయం శాస్త్రవాక్యం. జగన్నాథుడు ఒక్కడ మనవాడు అయితే ముల్లోకాలు మనకు అనుకూలం. వాడు ఒకడు మనకు రాకపోతే ఇంకా మీరు ఏది తలపెట్టినా విఘ్నము కదా. అందువల్ల నాగశయనుడు అంటే కాలస్వరూపుడు, కాలాధిష్టానం పరమాత్మ. సరేనా? అలాగే ఆదిశేషుడు ఎలాగైతే ఇంకో అర్థం కూడా వస్తుంది, అన్నీ తానే స్వామిని సేవించుకున్నాడు. ఆ విధంగా మనం కూడా స్వామికి అన్నీ మనమే అయ్యి స్వామిని సేవించుకుంటే ఆయన మన యందు కూడా సేవిస్తాడు అని చెప్పి ఇక్కడ జయదేవుడు అష్టపది ఒక జ్ఞాపకం వస్తుంది. ప్రతి పదం మీద రాధ బృందావనంలో పడుతున్న అవస్థ, జయదేవుడు ఒక గోపిక వెళ్ళి కృష్ణుడికి చెప్పినట్టుగా రాధ నానాయాతన పడిపోతుంది, రాధను అడుగు వేయలేకపోతుంది అంటాడు. అంటే రాధకి ఏమైంది? రాధగా అడుగులు రావడం కాదయా, నరక రాధా? రాధకు నరకొచ్చు కానీ నరకలేకపోతుంది. సావిరహే తవదీనా రాధా, సావిరహే తవదీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే
ప్రతిపదమిదమపి నిగదధి మాధవ ప్రతిపదమిదమపి నిగదధి మాధవ తవ చరణే పతితాహం తవ చరణే పతితాహం ప్రతిపదమిదమపి నిగదధి మాధవ తవ చరణే పతితాహం వై విముఖే మయి సపది సుధానిధి వై విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తనుదాహం అపి తనుతే తనుదాహం సావిరహే తవ దీనారాధా సావిరహే తవ దీనారాధా సావిరహే తవ దీనారాధా రాధా దీనురాలై సా విరహే నీ గురించి నిరీక్షిస్తోంది. ఇక్కడ ఏమనాలనుకుంటుంది అంటే ఒక గోపిక తానే జయదేవుడు పరమాత్మకు నివేదించుకుంటున్నాడు. ఏ రాధ నా దగ్గర రావచ్చు కదా, రాలేకపోతుంది. ఏమి ప్రతిపదమిదమపి నిగదధి మాధవ ప్రయత్నం చేసింది, లేస్తోందిట, అడుగు వేస్తోందిట. అడుగు వేద్దామనే లోపు అడుగు వేయబోయేట మాధవుడు కనిపిస్తాడు. అమ్మ చచ్చిపోయి కృష్ణుడి మీద అడుగు వేయడం అని చెప్పి కూర్చుంటాడు. ప్రతిపదమిదమపి నిగదధి మాధవ 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 అడుగు వేయబోయేట మాధవుడు కనిపించగానే అమ్మ మాధవుడు అని చెప్పి మాధవ 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 అని కూర్చుంటాడు. ఇలా కూర్చుంటుపోతే ఎక్కడ వస్తుంది, మళ్ళీ లేద్దామని చెప్పి మళ్ళీ లేస్తాం, మళ్ళీ అడుగు తీస్తుంది, మళ్ళీ మాధవుడు కనిపిస్తుంది. వాడి తరగానే ఇప్పుడు కాలు వేయాలి, ఇది వాడి దగ్గర రావాలి. అమ్మో ఎంత బాబా చెప్పి మాధవ 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 అడుగులో మాధవ నోట్లో నీ యొక్క తాపం హరించేస్తుంది ఆవిడ పూర్తిగా. భరించలేకపోతుంది నీ విరహాన్ని. కనుక నువ్వు వెళ్ళు అనగానే ఆయన అన్నట్ట ఏమి పునర్చంద్రుడు ఉన్నాడుగా పైన బృందావనంలో, చంద్రుడు వల్ల తాపం పోదాని. ఏం కర్మగాలి ఏం చంద్రుడో కానీ చంద్రుడు భౌతికమైన తాపాన్ని పోగొడతాడేమో, ఆధ్యాత్మిక తాపాన్ని పోగొడతాడు. సరికదా ఆ చంద్రుడు వెన్నెల రాధమై పడుతుంటే కాల్చినట్టు ఉంది కదా, తిరిగేసి లక్షణం ఒకటి. మళ్ళీ ఎవరికైనా సూర్యుడు కాలుస్తాడు, చంద్రుడు చలదన వేస్తాడు లెక్క ప్రకారం. కానీ చంద్రుడు వెన్నెల అంటే నీ విరహం ఏదైతే ఉందో, నీ విరహాగ్ని చంద్రుడు వెన్నెల ఆవిడ కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వై విముఖే మయి సపది సుధానిధి. సుధానిధి అంటే అమృతం కురిపించేవాడు ఎవరు, చంద్రుడు. కానీ వాడు కాస్త అపితనుతే తనుదాహం, వాడి వెన్నెల కూడా రాధ శరీరాన్ని గ్రహించేస్తుంది. సావిరహే తవదీనా, రాధకి ఒక ప్రశాంతత ఇవ్వగలిగేది కృష్ణ అనుకుంటాడు. అడుగు వేయలేకపోతుంది రాధ, అడుగు వేయలేకపోతుంది. ఎలా వేస్తుంది, ఆవిడకి జగత్తంతా నువ్వే అయిపోయి కూర్చుంది సరేనా అని ఒక భూమి రూపంలో జయదేవుడు కృష్ణుడికి నివేదించుకున్నట్టుగా అక్కడ ఆలాపనం ప్రతిపదం కురు కనుక ముకుంద ఇది నాకు అనుగ్రహించవలసింది అని ముకుందనామం ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఈయన ఇంకా ఇలా 9 నామాలు ఎప్పుడైతే స్మరించుకుని సిద్ధమయ్యారో వెంటనే అంటే ఒక పూజకి సిద్ధమయ్యే ముందు స్వామికి ఆవాహనం పలుకుతాం. రోజు నిత్య పూజకి ఆవాహనం పలకక్కర్లేదు, కానీ కొన్ని వినాయక చవితి వ్రతకలు పలుకుతుంటాయి. ఒక సరస్వతీదేవి ఏడాది వరకు ప్రత్యేకంగా చేసే వాటికి మాత్రం ఆవాహనం పలకాలి. ఒక బింబం పెట్టి బింబంలోకి ఆవాహనం చేస్తాం. అలాగే ఈయన కూడా కృష్ణుడు స్థుతించడానికి సిద్ధమవుతున్నాడు. స్వామిని కాస్త ఆవాహనం పలికేలాగా ఆయన నామాలు పలి శ్రీవల్లభ వరద దయాపర భక్తప్రియ భవలుంఠన కోవిద నాథ నాగశయన జగన్నివాస వీటి అర్థాలు నేను చెప్పుకున్నాను. ఈ 9 నామాలు పలకగానే మనం పలికితే స్వామిని ఆడేమో కానీ ఈయన పలికితే స్వామి వచ్చి ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే వెంటనే ఈయన గారు తిరిగితో పిలిచాడుగా. ఎందుకంటే భగవన్నామం భగవంతుడి యొక్క శబ్దావతారం. ఇక్కడ ఈ వాక్యం స్వామి కడుగు శర్మ గారి యొక్క వాక్యం ఇది. భగవన్నామం భగవంతుడి యొక్క శబ్దావతారం. మనం ఎందుకో రూపానికి ఇచ్చే ప్రాధాన్యత నామానికి ఇవ్వం. మనం చాలా మంది దురదృష్టం అదేంటో తెలియదు. మనకి రూపం మీద ఉన్న భక్తి నామం మీద చాలా తక్కువ. రూపం ఏముంది, వెళ్ళిపోయి దివాళ లేదు మన మధ్య. కృష్ణరూపం మన మధ్య ఎక్కడుంది, అవతార సమాప్తి వెళ్ళిపోయిగా. కానీ నామం శాశ్వతం. కానీ ఎందుకు నామం మీద మనకు అంత పేరు వెళ్ళదు, దురదృష్టం. కానీ కొంతమంది వరకు నామాన్నే పడుతున్నారు. ఎదురుకుండా స్వామి రూపంగా కనిపించినా పెద్ద పట్టించుకోరు నామంలో. ఈయన గారు నామం మీద నిష్ఠ, రూపం ఎలాగ నిష్ఠ.
ఎందుకంటే తత్వనిష్ట, రూపనిష్ట, నామనిష్ట, లీలానిష్ట, గుణనిష్ట ఇవన్నీ ఉండాలి పరమాత్మ. సమగ్రమైన భక్తుడు. ఈ భక్తుడు సామాన్య భక్తుడు కాదు, తెలుస్తుంది ముందుకి. జ్ఞానము, వైరాగ్యము, భక్తి సమాన పాళ్లలో వికసించిన వాడు కులశేఖరావు గారు. కనుక ఈయన గారు ప్రీతితో నామం పలకగానే స్వామి గారితో ఒకసారి ముందు ఆవిష్కరింపబడ్డాడేమో, వెంటనే స్వామిని చూడగానే అయ్యో నేను శ్రమ పెట్టితేనే నా కోసం ఒక రూపం ధరించి నన్ను బుద్ధిమంతుడు సినిమా కదా, బుద్ధిమంతుడు ఈ వాటి నామం పెట్టుకోవాలి. మురళాలింపగ కదలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా. ఆ నడవడంలో స్వామి అనిపిస్తాడు. ఈయన భావన దాంతో వెంటనే నన్ను క్షమించు 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 క్షమించు, పూజిస్తాను రా అనిపించినవాడు ఈయనే అవి బాబాయ్ ఇబ్బంది పెట్టించానని చెప్పి క్షమించమని తర్వాత శ్లోకంలో స్వామికి మంగళం పాడుతున్నాడు. శ్లోకం చూడండి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః మండి ముకుంద చెప్పండి. ఈ నామం వదలండి ఆయన. కొంతమంది స్వామి నీకు జయము. ఇందులో అంతా కూడా కృష్ణావతారం రావడానికి ఏర్పడిన ప్రాతిపదిక, ప్రారంభం నుంచి చివరి దాకా అందంగా చెప్పుకుంటున్నాను. ఇంత అందంగా పేర్చాడు. 8 నామాలు చెప్పుకుని దేవ, దేవకీనందన, కృష్ణ, వృష్టివంశ ప్రదీప, మేఘశ్యామల, కోమలాంగ, పృథ్వీభారనాశ, ముకుంద. స్వామి నీకు జయము. జయమంటే చమత్కారమైన పదం. మంగళమని ఒక అర్థం వస్తుంది. రెండోది స్వామి నీకు జయం కలగాలంటే వెంటనే మనకు డౌట్ రావాలి, స్వామి కానీ అపజయం ఉంటుందా అని. చాలా తెలివైన భక్తుడు. తనకి ఏం కావాలో ఆ భావాన్ని ఇందులో పెట్టి నీకు జయం కలగాలంటే. స్వామికి అపజయం ఉంటే వాడు స్వామిలో అవుతాడు. మరి నీ జయం ఏంటి? అది ప్రేమ మితి మీరితే, ప్రేమ స్థాయి దాటిపోతే వాళ్ళకి అపజయం ఉండదని మనకు తెలుసు, కానీ నీకు అపజయం కలగకూడదు ఉంటుంది. దాని ప్రేమ మించిపోయింది అంటారు. రెండోది ఇక్కడ రహస్యం ఉంది. నీకు జయం కలగాలంటే నీకు ఎలాగో ఓటమి లేనివాడు. నీకు జయం ఏంటి? ఎప్పుడు జయవంతుడు, ఎప్పుడు జయశీలి. పరమాత్మకు 2 పేర్లు ఉన్నాయి, విష్ణు, జిష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి, జిష్ణు అంటే జయశీలి అని అర్థం. ఆయన ఎలా ఓటమి ఉండే అవకాశం లేదు. ఈ విషయం ఆయన తెలియజేసి తెలుసు, కానీ ఎందుకు ఆ మాట అంటున్నాడు? నేను స్తోత్రించబోతున్నాను, నీ ద్వారా ఒకటిని ఆశిస్తున్నాను, అది పొందితేనే నేను జయం సాధించినట్టు. నేను జయం సాధిస్తే ఇది భక్త విజయం. భక్త విజయం భగవంతుడి విజయం. భగవంతుడు వేరే విజయం ఉండదు, భక్త విజయమే భగవంతుడి విజయం. మరి నేను విజయం సాధించాలంటే నేనేదో ఒకటి నేను అడగబోతున్నాను, అది ఇస్తే కదా విజయం సాధిస్తాను, అప్పుడే కదా నేను గెలుస్తాను. నేను గెలిస్తే కదా నీకు ఆనందం. కనుక అంటే పరమాత్మను అన్ని వైపులా చుట్టేస్తాడు, పడుతుంది, తాడేస్తాడు. అంటే ఇస్తావు, నువ్వు ఇచ్చి తీరవలసిందే. నేను ఇప్పుడు అడగబోతున్నాను తర్వాత. చాలా గట్టి చదువుతాను సుమా, పెద్దది అడగను, చిన్నదే అడుగుతాను. ఒకే కోరిక, ఆ కోరికలు మతాన్ని అది అడగబోతున్నాను కొంతసేపట్లో. కనుక సిద్ధమవు అని అవతల వాడిని సిద్ధం చేయడం. కనుక దానికి ఏంటంటే ముందు జయతు జయతు దేవో దేవకీ నందనయం. కృష్ణ అయం దేవకీ నందన దేవ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సరే ఇవాళ ఇప్పుడు నా పూజ సిద్ధం అవుతున్నావు, కొంచెం కష్టపెట్టావు. నేను కష్టపెట్టాను, నిన్ను కష్టపెట్టడం ఆనాడే ప్రారంభమైంది. బ్రహ్మాది దేవతలు, బ్రహ్మగారు గోరూపం ధరించి మా భూదేవి కాస్తారు. ఎందుకంటే కలికాలం చివరికి వచ్చేసరికి, అంటే ద్వాపరం చివరికి వచ్చేసరికి రాక్షస భారం విపరీతంగా పెరిగింది. ఇక భూమి భరించలేకపోతుంది. భూమి జనాలు ఎంతమంది మీద భరిస్తుంది, కానీ భక్తుడు కానివ్వండి భరించలేదు. సరే ఇంకా క్షత్రియాంశంలో క్షత్రియుల్లోకి రాక్షసాంశలు ప్రవేశించేసే కంసుడు మొత్తం ఇటువంటి వాళ్ళతో భూమి అంతా నిండిపోయింది. వాళ్ళు చక్రవర్తులు, వాళ్ళు ఏమని నిర్జించలేకపోతున్నారు, ఎవరు అడ్డుపెట్టలేకపోతున్నారు. భూభారం పెరిగిపోయింది. దాంతో భూమాత కాస్త వీళ్ళు బ్రహ్మదేవుడు చెప్పుకుంటూ గౌరవం ధరించి